నీ సాటి సహోదరుని మీద కానీ దైవజనుని మీద కానీ ఉన్నట్టుండి నిష్కారణ ద్వేషం పుడుతుంది. నీకే ఆశ్చర్యం, ఎందుకబ్బా నాకు ఇంత ద్వేషం పుడుతుంది, ఏం ఇష్యూ ఏం జరగలేదే, ఆయన నన్నేం అనలేదు, నేను ఆయన్నేం అనలేదు, ఏంటో నాకు నచ్చలేదు అంతే అని ఒక మనసు విరిగిపోయిన పరిస్థితి ఊరికేనే వస్తుంది. అప్పుడు నువ్వు గ్రహించాలా, నీ మనస్సులో అది ఆ ద్వేషము అనేది, నిష్కారణ ద్వేషం అనేది దుష్టుడు విత్తిన ఒక గురుగు. అది గ్రహించలేక ఈ ద్వేషం న్యాయమే అని అనుకొని దాన్ని అంగీకరించి స్వంతం చేసుకొని స్వతంత్రించుకొని తమలో తమ వ్యక్తిత్వంలో భాగంగా ఆ ద్వేషాన్ని వాళ్ళు జీర్ణించుకొని ఆ గురుగును అంగీకరించి వీడే పెద్ద గురుగైపోయి దుష్టుని సంబంధం అయిపోతున్నాడు, కయీను అయిపోతున్నాడు. మనము కయీను వంటి వారమై ఉండరాదు అన్నాడా లేదా యోహాను భక్తుడు? అంటే చాలామంది కయీను వంటి వారు ఉన్నారు అని అర్థం. క్రీస్తు సంఘములో, దేవుని సమాజములో చాలా మంది అసంఖ్యాకులు కయీనులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా,